శాసన మండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిపిఐ సిపిఎం బలపరిచినటువంటి అభ్యర్థిగా అన్న తీర్మాన మల్లన్న గారికి, అదేవిధంగా పెద్దలు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి గారికి, ఎన్నికల్లో మరి ఎండలో ఎంతో ఇబ్బందులు ఉన్న పరిస్థితులు ఎదుర్కొని 1-2 రోజులు సెలవు తీసుకునే లోపలే మళ్ళీ మన్నన్న ఎన్నిక వచ్చి పడిపోయింది. వాస్తవాన్ని మన సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోవాలని చదువుకున్నాం. మొత్తం చదువుకుంటాక ఫోన్ చేసిన పొద్దున్న మీడి పెట్టాల్సిందే నువ్వు ఆర్డర్ చేసావు. అలాగే వారికి కూడా సమయం లేదు. వాస్తవంగా 34 నియోజకవర్గాలు, 3 జిల్లాలంటే 34 నియోజకవర్గాలు అభ్యర్థి ఒక్కసారి రావడానికి చాలా కష్టంతో కూడుకున్నట్టు పని. కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో వెంటనే కార్యక్రమాన్ని మరి సమాచారం అందించి మీకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొన్న శాసనసభ ఎన్నికల్లో కానీ, నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బ్రహ్మాండమైనటువంటి కష్టపడి పనిచేసినటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు మీ అందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ గజదమ్మలందరూ ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కనీసం పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఈ రాష్ట్రాన్ని కేటీఆర్ అన్నటువంటి పెద్ద గజదొంగ అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అటువంటి నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి గారిని మాట్లాడేటువంటి నైతికమైన హక్కు మీకు లేదని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మన్నన్న గారు తప్పులు చేసి జైలుపోలే, దొంగతనం చేసి జైలుపోలే, నీ బిడ్డలాగా లిక్కర్ స్కామ్ చేసి జైలుపోలే, కానీ ప్రజల కోసం పోరాడినారు. ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ఏలువెత్తి చూపెట్టబడదు, వదలకైనా మల్లన్న పెంచుతారు తప్ప మల్లన్న ఎక్కడ కూడా ఎవరిని మరి వేధించిన మరి ప్రభుత్వం ఉండగా ఫలాని బ్లాక్ మెయిల్ లో కోట్ల రూపాయలు తప్ప నిరూపిస్తారు కదా. అటువంటి దౌర్భాగ్యమైన మాట మాట్లాడి కేటీఆర్ ఇంకా నీ స్థాయి దిగాలి, పిచ్చులు వేసిన తండ్రి కొడుకులు మా ఇదే ఆఖరి 4వ తారీఖు ఆఖరికి వాళ్ళకి 4వ తారీఖు కౌంటింగ్ తర్వాత ఈ రాష్ట్రంలో కారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ నన్ను కనబడితే నన్ను అడగండి. బీఆర్ఎస్ పార్టీ అంటే మళ్ళీ ఎన్నికల పోటీలో నీకు కారు గుర్తు కనబడదు, అది నాకు గ్యారంటీ. అందుకని ఇవాళ నేను చెప్తున్నాను, మనం ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్తలు ఏ ఎన్నికైనా మనం ప్రెషర్ తీసుకోవాలి, ఆ ఎన్నికని గెలిపించుకొని ప్రభుత్వాన్ని అండగా నిలబడాలి. అందరూ ఎవరు కూడా దయచేసి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కదా, గ్రాడ్యుయేట్ ఎన్నిక కదా, మాకేం పట్టి ఉంటారు. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఎవరికి సంబంధాలు ఉన్నాయి, మన సుట్టం అవుతారా, మన పక్క నా సుట్టం లేదు, పిఏ పల్లె ఉన్నారు, లేకపోతే మీరాలు కూడా మా శంకర్ నాకు తమ్ముడు అవుతాడు. నేను శంకర్ అన్న కానీ చెప్పగలగాలి కనీసం. అదే మా మల్లన్న నిలబడ్డారు, ఖచ్చితంగా మా మల్లన్నకు ఓటేయాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర ఉన్న 10,000 ఓట్లలో మన సర్వశక్తులు బట్టి ఇంతకుముందు కనీసం 9,000 ఓట్లను టార్గెట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వాస్తవానికి 2 రోజులు కష్టపడ్డాం. ఈ వారం 10 రోజులే. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు మా ఎన్నికలు అయిపోయినాయి. మేము మల్లన గెలిచినా, రగన గెలిచినా, బాలన గెలిచినా మేము గెలిచినాక మా ఎన్నికలు అయిపోయినాయి. ఇక మిమ్మల్ని గెలిపించేటువంటి బాధ్యత మా భుజాల మీద వేసుకొని మేము ముందుకు వెళ్తాం. మిమ్మల్ని అందరినీ గెలిపించే బాధ్యత నా భుజాల మీద వేసుకొని నేను మోస్తాను. ఇప్పుడు మీరు చేయవలసింది ఇది ఆఖరి ఎన్నిక మా కోసం చేసేది. రేపు లోకల్ బాడీ జూన్లో ఎన్నికలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించినారు. కాబట్టి దయచేసి గ్రామాల్లో ఏ ఒక్క అవకాశాన్ని, ఒక్క ఓటును కూడా వదిలిపెట్టకుండా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నిక మనకు చాలా, ఎందుకంటే చాలా మంది ఒక ఎమ్మెల్సీ అనుకుంటారు, 34 నియోజకవర్గాలు, ఒక్క ఎమ్మెల్సీ 34 ఎమ్మెల్యే సరిపోయి కింద పడిపోయినాక డబాన ఇప్పుడు ఎమ్మెల్యే బాగున్నా కింద పడిపోయినట్టు అట్లా 34 మంది ఎమ్మెల్యే మీద ప్రభావం పడతారు. ఒక్క ఎమ్మెల్సీ ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి గారికి అంత పెద్ద ప్రమాణం జరుగుతారు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఏ ఒక్క ఓటును కూడా వదిలిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పని విభజన చేసుకున్నాం. ఒక్కొక్క మండలాన్ని ఒక్క రోజు మనం కమ్యూనిస్ట్ వాళ్ళం కోఆర్డినేట్ చేసుకొని బాధ్యతలు చేసుకొని ఆయా గ్రామాల్లో ఎవరికి ఒప్పచెప్పో అది పని వరకు మనం చార్ట్అవుట్ చేసుకొని మనం మాట్లాడుకొని ఆ విధంగా ముందుకు వెళ్దామని చెప్పి కూడా ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు, ఆ మండలానికి సంబంధించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ మండలానికి సంబంధించిన సిపిఐ సెక్రటరీ, అదేవిధంగా ఆ మండలానికి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు వీరు మాత్రం పూర్తి స్థాయి బాధ్యత వహించి ఆ ఓట్లను తీసుకొచ్చే బాధ్యత మీది. దానికి మరి యువజన కాంగ్రెస్ ఏ వాళ్ళు మీరు ఎప్పటికప్పుడు ఆ ఓట్లు ఎక్కడ ఉన్నదో ఏం చేయగలనో మా అందరికి సమాచారం ఇచ్చి ఓట్ల నాడు కూడా అవసరం కావాలని బైక్ మీద ఎక్కించుకొచ్చి ఓటు నమోదు చేయించడం, ఓటు వేయించడం బాధ్యత యువజన కాంగ్రెస్
కాంగ్రెస్ నాయకులు అని చెప్పి మరొకసారి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఇప్పటికే సమయం కార్యక్రమమైంది. మా జయవీరాన్ని ఫోన్ చేస్తూ ఉన్నారు నారాయణ సాగర్ లో. కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ 10 రోజులు కష్టపడండి, మిగతా 3 మాసాలు మీ కొరకు నేను కష్టపడతానని చెప్పి మీ అందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు మన సోదరుడు మన అందరి యొక్క రేపు శాసన మండలిలో మన గొంతుగా వినిపించేటువంటి తీర్మానం మల్లన్న గారిని ప్రసంగించవలసి